పాపకు రోహిణి హాస్పిటల్ తీసుకుపోతే కిడ్నీలో స్టోన్ వచ్చింది, వాపు వచ్చిందని చెప్పిండ్రు. అయితే పాపకు స్కానింగ్ తీస్తే మళ్ళీ ఈ ఎక్స్రే తీస్తే తెలుస్తుంది ఆపరేషన్ అవసరమో లేదో అని అన్నారు. అయితే అప్పుడు పాలయ్యకు ప్రార్థన చేసి ఖర్చుపున్న అది ప్రకాష్ అయ్యకు ప్రార్థన చేసి తీసుకొచ్చి పెట్టి స్కానింగ్ తీస్తే ఏం లేదమ్మా అన్నీ నార్మల్గా ఉన్నాయి అని చెప్పిండ్రు. నా భర్త సంవత్సరం నుండి మందిరానికి రానోడు ఈమె రోహిణి హాస్పిటల్ ఉన్నప్పుడు తనకే ఆయననే పోయి ప్రకాష్ అయ్యతోని ప్రార్థన చేయించుకొని దస్తి ఉన్న ఫోటో పట్టుకొని వచ్చి పాపకు పెట్టిండు. ఎన్నో సమస్యలతోని బాధపడుతున్నాను. నాకు ఇప్పుడు మనశ్శాంతి ఉన్నది. కిడ్నీలో రాళ్ళు దేవుడు తీసేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి 2006లో నాకు ఎయిడ్స్ వచ్చింది. మా ఆయన చనిపోయిన తర్వాత మా వాళ్ళందరూ దవాఖాన తీసుకుపోతే ఎయిడ్స్ అని వచ్చింది. నా పిల్లలకు నాకు పరీక్ష చేస్తే నాకు ఒక్కదానికి వచ్చింది, నా పిల్లలకు రాలేదు. 2 సంవత్సరాలని మందులు వాడిన వాళ్ళే యేసుదేవుని నమ్ముకుంటే పోతుందని అందరు అన్న వాళ్ళే నా బిడ్డ మొదగాలే నమ్ముకున్నది. నేను ఏం చేస్తాడు దేవుడు అని నమ్మకపోయినా మళ్ళీ నా బిడ్డతోని వచ్చిన వాళ్ళే పాలయ్య పిలిచిన వాళ్ళే నా రోగం పోయింది, నేను బాగుపడ్డాను. మళ్ళా గుర్రం మూతులా పోయినాయి అయ్య పిలిస్తేనే. ఎయిడ్స్ లేదా ఇప్పుడు? లేదు సార్. పోయినా ఏమన్నారు డాక్టర్ లేదన్నారు. నాకు సీడ్ పొరుగుడు తీసిరు, బాగానే ఉన్నది. హల్లెలూయా. ఈమెకు ఎయిడ్స్ ఉన్నది. తర్వాత ఇక్కడికి వచ్చినాక అదే డాక్టర్ ఎయిడ్స్ లేదని చెప్పి. నా పేరు కలమ్మ, మాది కేసముద్రం. పాలయ్యకు పక్కకు వందనాలు. నాకు అనుకోకుండా క్యాన్సర్ అనే జబ్బు వచ్చింది. డాక్టరు ఇక బతకది, ఇక ఏం ఆశ లేదు అని చెప్పిండు. చెప్తే ఇక కరెంట్లు కూడా పెట్టిర్రు. మంటలకు వెళ్ళలేక తట్టుకోలేక చచ్చిపోతేనేమో, నా పిల్లలకు నా భర్తకు నేను ఆగమైతేనేమో అనుకుని మస్తు ఏడ్చుకుంటే దేవుడు వచ్చి నా కాళ్ళకు శీలలు కొట్టి నీకేం భయం లేదు బిడ్డ, నేనున్నానని నాకు మాట చెప్పి మాయమై నాకు మనిషి లెక్క కనపడలేదు. ఇక నేనున్నా నీకేం భయం లేదని చెప్పిండు. క్యాన్సర్ పాలయ్య ముట్టి నాకు క్యాన్సర్ నీకు దేవుడు ముట్టబడి నీకు తగ్గిందని చెప్పిండు. బాగైంది. క్యాన్సర్ ఏం క్యాన్సర్ అమ్మా? గర్భసంచి క్యాన్సర్. గర్భసంచి క్యాన్సర్. డాక్టర్ బతకదని చెప్పారా? డాక్టర్ తగ్గది, అన్ని తీర్ల పెట్టండి అని చెప్పిండు. ఇప్పుడు మరి ఎవరు బాగు చేశారు ఇక్కడ? దేవుడు బాగు చేసిండు. పాలయ్య ప్రకాశకు వందనాలు. గొర్రెకుంట నేను నా భర్త గురించి మస్తు బాధలు పడ్డా. నేను క్యాన్సర్ వచ్చింది అన్నాడు, బతకదన్నాడు. అయితే నేను ఎన్నో దవాఖాన్లు తిరిగిన, 6,000 రూపాయలు ఖర్చు పెట్టినా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక పాలయ్య ప్రకాశయ్య దగ్గరికి మంచిగా ఉంటాడు అంటే ఈయన రానోడు వచ్చి మంచిగా అయిండు. అయ్యా బాగున్నాం అయ్యా, మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఏం క్యాన్సర్? మాట రాపోయేది అంతకుముందు. 6 నెలలు మాట్లాడలేదా? 6 నెలలు మాట్లాడలేదా? 6 నెలలు మాట్లాడలే, మంచిగా ఉన్నాడు. ఇప్పుడు మాట మాట్లాడతాడు, ఇంత అన్నం తింటాడు. అంత ముందు తినలేదా? అంత ముందు అన్నం తినలే, కలిపించినే బట్టి నీళ్లు కలిపించినే. నీళ్లు కల్పించావు మాట్లాడు. ఇప్పుడు ఏం పేరు? ఆయన పేరు హల్లెలూయా. ఎక్కడ మీది? గొర్రెకుంట. నీ పేరు? నా పేరు ఆగయ్య. ఏసయ్యను? యేసు. పాలయ్యను? ప్రకాశయ్య. చూసావా? 6 నెలలు మాట్లాడని వ్యక్తి ఇదిగో మాట్లాడుచున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా. అయితే నాకు 94లో బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది. దేవుని పాలయ్య ప్రార్థన వల్ల నేను కనీసం బ్రతుకుతాడని ఎవరు అనుకోలేదు. పాలయ్య ప్రార్థనతోనే బతికాను. ఎవరు ఏమి తిన్నా వాంతి అయ్యేది, ఏమున్నా ఇక్కడికి వచ్చాక దేవుని వల్ల మొత్తం తక్కువైంది. పాలయ్య ప్రార్థన చేశారు. 94 సంవత్సరంలో విజయ్ కుమార్ ఫాదర్ ఉన్నప్పుడు నేను కాలేజీలో ఇక్కడ అయ్యగారి దగ్గరనే వార్డెన్ గారు చేసినప్పుడు చదువుకున్నాను. దేవుని దయ వల్ల ఇప్పుడు బ్రతికి ఉన్నాను మంచిగా. దేవునికి స్తోత్రములు. ఈయన నా శిష్యుడే విమల్ కదా. విమల్ ఈయన కళ్ళు పోయినాయి. మరి బ్రెయిన్ క్యాన్సర్ ఇప్పుడు ఎన్నేళ్ళు?
18 ఏళ్ళ 18 ఏళ్ళు ఈయన క్యాన్సర్ వచ్చి బతికిందంటే చెప్పండి మీరే. 18 ఏళ్ళు ఈయన క్యాన్సర్ గడ్డ కరిగి యేసయ్య బాగు చేశాడు. హల్లెలూయా. బ్రెయిన్ క్యాన్సర్, కండ్లు పోయినాయి, కాళ్ళు చేతులు పడిపోయాయి, శవంలాగా తీసుకొచ్చారు నా దగ్గరికి. నేను ప్రార్థన చేసి, ఏమండి వెంకటరెడ్డి మీ కొడుకు ఏమి కాదు, దేవుడు బాగు చేస్తాడని చెప్పాను. బాగైంది. మీరు కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారా? అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఫోన్లో మమ్మలను సంప్రదించండి. మీ కొరకు రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సన్ రాజ్ గారు మరియు రెవరెండ్ డాక్టర్ గోపు జయప్రకాష్ గారు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మా ఫోన్ నంబర్లు 0871 223115, 0871 200268 మరియు 9247009336. ఆ ఫోన్ నంబర్స్ 08711 2231115, 08711 200268 and 9247009336. మా ప్రార్థనా సమయాలు: ఉపవాస ప్రార్థనలు ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఆల్ నైట్ ప్రార్థనలు ప్రతి నెల 2వ మంగళవారము సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. యవనస్తుల ప్రార్థనలు ప్రతి నెల 4వ ఆదివారము ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. మా ఈ కార్యక్రమంలో పాల్పొంది దైవ దీవెనలు పొందగలరని ఆశిస్తున్నాము. మా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లా మీరు మాకు వ్రాయగలరు. మా చిరునామా: క్రీస్తు కిరణాలు, క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము,